ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నాం. స్వర్ణకారులు ఇప్పటికీ 11 రోజులు అవుతుంది వారి దీక్ష. మరి ఎక్కడి నుండో హైదరాబాద్ నుండి, నిజామాబాద్ నుండి, కామారెడ్డి నుండి, పలు జిల్లాల నుండి మరి స్వర్ణకారు నాయకులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ రాజస్థానీ పెట్టుబడిదారుల వలన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కుల వృత్తులు నశించిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ బతుకులు బాగుపడాలి. ఆంధ్ర వాళ్ళు మన నిధులు దోసుకపోతురు, నియామకాలు దోసుకపోతురు, మన ఉద్యోగాలు దోసుకపోతురు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టినాం. తెలంగాణ సాధించుకున్నాం. అయినా ఫలితం లేదు. ఈరోజు రాజస్థానీ పెట్టుబడిదారులు మండల కేంద్రాలకు, పెద్ద పెద్ద గ్రామాలకు వచ్చి వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కిరాణం షాపులు, బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు, మొబైల్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఫర్నిచర్ షాపులు ఇవన్నీ పెట్టి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ పుట్టలు కొడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ 5,000 ఉన్న సెటర్ కిరాయి 10,000 చేయడం, మనం 10,000 అడ్వాన్స్ ఇచ్చి తీసుకునే సెటర్ కు వాళ్ళు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి సెటర్ తీసుకోవడం, మన వాళ్ళకి బతుకు తెరువు లేకుండా చేస్తా ఉన్నారు. వీళ్ళు రాజస్థాన్కి వెళ్ళి వచ్చి 2 సంవత్సరాలలో సెటిల్ అవుతా ఉన్నారు. 2 నెంబర్ మాల్ అమ్ముకుంటా. మనం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం మంచి నాణ్యత గల సొమ్ములు చేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులు నాణ్యత సొమ్ములు తయారు చేసిస్తా ఉన్నారు. కాబట్టి సెట్లు కాలేకపోతా ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి బట్టల షాప్ వ్యాపారస్తులు కానీ, హార్డ్వేర్ షాప్ వాళ్ళు కానీ, కిరాణా షాప్ వాళ్ళు కానీ, మొబైల్ షాప్ వాళ్ళు కానీ, ఏ వ్యాపార రంగం వాళ్ళైనా సెట్లు కాలేకపోతా ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదించలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఒరిజినల్ వస్తువులు అమ్ముతున్నారు కాబట్టి పారిపోతా ఉన్నారు. కోట్ల రూపాయలు ఎత్తుకొని యాదగిరి గుట్టలో మొన్న 34 కోట్ల రూపాయలు బీదోళ్ళై భూములు అమ్ముకున్న వాళ్ళై సొమ్ములు పైసలు ఎత్తుకొని వెళ్ళిపోయిండు రాజస్థానోడు. గోదావరి కనికెళ్ళి ఒక రాజస్థానోడు వెళ్ళిపోయిండు. మంతనికెళ్ళి ఒక రాజస్థానోడు వెళ్ళిపోయిండు, పారిపోయిండు కోట్ల రూపాయలు వేసుకొని. హైదరాబాద్ జైలు గుట్టకెళ్ళి ఒకడు వెళ్ళిపోయిండు కోట్ల రూపాయలు వేసుకొని. పారిపోవడం ఒకవైపు, వాళ్ళని పట్టుకుని లేదు. మళ్ళా వాళ్ళు దొరికిర్రు అనుకో, దొరికిర్రు కానీ మన దగ్గర ఏం లేదని చెప్తా ఉన్నారు. కోట్ల రూపాయలు ఎత్తుకొని పోతే కూడా రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ స్వర్ణకారులకు మద్దతు తెలియజేసి, లోకల్ వ్యాపారస్తులకు మద్దతు తెలియజేసి, ఇక్కడ ఓన్లీ వెండి బంగారం షాపే కాదు, రాజస్థాన్ వాడు ఏ షాపు పెట్టకుండా చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీ నాయకుల పైన ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ రాజస్థాన్ వాడు షాపు ఎత్తేయకపోతే ఇక్కడ నుంచి ఈ దీక్ష ఉధృతమవుతుంది. ముస్తాబాద్ నుంచి హైదరాబాద్ కూడా వెళ్తుంది దీక్ష. అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటాము. పోరాటాలలో మేము ముందే ఉంటాం, త్యాగాలలో ముందే ఉంటాం. ప్రాణాలు వదలడానికి కూడా వెనుకపోము. పోరాటం ఆపమని తెలియజేస్తా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే రాజస్థాన్ వానికి సపోర్ట్ చేస్తాడో వాళ్ళని పాతాల లోకం దొక్కుతాం రాబోయే ఎలక్షన్లలో అని చెప్తా ఉన్నాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్తా ఉన్నాం. ఆ యొక్క రాజస్థాన్కి సంబంధించినటువంటి వారు ఆ షాప్ నిర్మాణం జరుపుతూ ఉన్నారు. ఇక చేసేది ఏమి లేక గత 11 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులందరూ కూడా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు. మేము ఆ యొక్క రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వారు కానివ్వండి ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పట్టణ పుర ప్రజలందరూ కూడా ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా వారి యొక్క మద్దతును తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క నిర్మాణాన్ని మాత్రం ఆపలేకపోతూ ఉన్నారు. దీనిపై మేమందరం కూడా నిరసన వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లే కనుక జరిగితే రాష్ట్ర స్థాయిలో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపట్టడానికి మేము ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నాం. మీ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం, వృత్తిదారుల సంక్షేమం కోసం మేము అహర్నిశలు మేము ఉంటా ఉన్నామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వాలు 11 రోజులుగా రోడ్లపై కూర్చొని దీక్షలు చేస్తున్నటువంటి మా స్వర్ణకారులని చూడట్లేదు. కనీసం వారికి మద్దతు తెలియజేస్తూ మరి ఏం చేయాలి అనేది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏం నిర్ణయం తీసుకుంటలేదు. కాబట్టి మేము ఒకటే చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ మార్వాడి వాళ్ళని తరుము కొట్టి వాళ్ళని ఈ నిర్మాణం ఏర్పాటు జరగకుండా వారి షాపుని మూసివేసే విధంగా తగు నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. జై స్వర్ణకార. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మన స్వర్ణకారులు గత 11 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకనగా
ఎక్కడి నుంచో మార్వాడి వచ్చి ఇక్కడ మన ముస్తాబాద్ పట్టణంలో జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల లోకల్గా ఉన్నటువంటి స్వర్ణకారులు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవన ఉపాధి పొందుతున్న వారికి ఉపాధి లేకుండా మార్వాడి షాప్ వాళ్ళు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఉపాధికి కోల్పోయేటట్టు చేస్తున్నారు లోకల్ స్వర్ణకారులకు. ఇలా చేయడం వల్ల ఒక 100-150 కుటుంబాలు రోడ్న పడుతున్నాయి. దయచేసి రాజకీయ నాయకులు కానీ లోకల్ నాయకులు చిన్న చిన్న పట్టణాల విలేజ్ల ఉంటే ఇలాంటి జ్యువెలరీ షాపులు పెట్టకుండా చూసుకోవాలి. పెట్టడం వల్ల ఇక్కడ లోకల్గా నివసించేవారు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్వర్ణకారులు అంటేనే అవసరం పని చేసుకొని బతికేవాళ్ళు, అలా కుల వృత్తులు చేసుకొని బతికే వాళ్ళ పుట్ట కొట్టడం వల్ల చాలామంది రోడ్న పడుతున్నారు. కావున దయచేసి స్వర్ణకారులను ఆదుకోవాలి. గత ఒక 5-6 నెలల కింద మన జగిత్యాల జిల్లాలో ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులతోటి పనులు లేక ఇప్పటికే అధికంగా పెరిగిన బంగారం ధరతోటి ఇబ్బందుల పాలవుతున్నాం. ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఏదో జీవనోపాధి పొందుతున్నాం. పొందే టైంలో ఇలాంటి కార్పొరేట్ జ్యువెలరీ షాపు రావడం వల్ల ఇంకా రోడ్న పడుతున్నాం. దయచేసి మా కుటుంబాలని రోడ్న పడేయకుండా చూడాలని లోకల్గా ఉన్న రాజకీయ నాయకులని అందరినీ వేడుకుంటున్నాం. ఈ రాజస్థాన్ కానీ మార్వాడీస్ కానీ కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల మనం ఇదే పని నమ్ముకొని ఉన్నాం. స్వర్ణకారుల వృత్తిని మనకు వేరే పని తెలియదు, ఇంట్లోనే బతాం, ఇంట్లోనే వస్తాం. మనకు ఈ పని తప్ప వేరే పని రాదు. కావున ఈ పని మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎవడు వచ్చినా కానీ వాడిని వదిలేదు, వాడిని తరిమి కొట్టేదాకా మనం అంతా యూనిటీతో ఐకమత్యంతో ఉందాం. కార్పొరేట్ వ్యవస్థ రావడం వల్ల పనులు దెబ్బతిని మనం ఆత్మహత్యలు చేసుకో దారికి వస్తుంది. అలా కావద్దంటే ఇప్పుడు మనకేంది, మన దాకా వస్తేనే మనకు పని బాగానే ఉంది, ఏం కాదని అనుకుంటాం. కానీ భవిష్యత్తులో ఈ బంగారం ధరలు పెరగడం వల్ల పనులు లేకుండా అవుతాయి. కావున మనం ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించగలం.